మార్నింగ్ 11:07 కి రిలీజ్ చేస్తా అని చెప్పిన ట్రైలర్ 3 గంటలు వెయిట్ చేశాక 2:07 కి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసాక ఐ ఫీల్ హ్యాపీ. ఇప్పటి వరకు ఏ మూవీలో కూడా లేని అండర్ వాటర్ సీక్వెన్స్ ఈ మూవీలో చూపిస్తున్నారు. ఇట్స్ రియల్లీ అప్రిషియేటెడ్. అండర్ ది వాటర్ గ్రాఫిక్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక ట్రైలర్ లో బ్లడ్ బాత్ అయితే మామూలుగా లేదు. అండ్ ఎస్, కొన్ని షాట్స్ అయితే ఆల్రెడీ మనం ఇదివరకు గ్లిమ్స్ లో కానీ ట్రైలర్ లో కానీ చూసినవే ఉన్నాయి. గుడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ట్రైలర్ లో జాహ్నవి కపూర్ డబ్బింగ్ కి చాలా వరస్ట్ రివ్యూస్ వచ్చాయి. అది ఈ ట్రైలర్ లో సెట్ చేశారు. ఇక ఈ రిలీజ్ ట్రైలర్ లో నేను అబ్జర్వ్ చేసిన చిన్న మైక్రో డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ట్రైలర్ లోని ఫస్ట్ షాట్ లో ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్ ఎటో వెళ్తున్నారు. వాళ్ళు ఎటో వెళ్ళట్లేదు, ట్రైలర్ లో చూపించిన ఈ షిప్ ని అటాక్ చేయడానికి వెళ్తున్నారు. ఇక్కడ జూమ్ చేస్తే తెలుస్తుంది. ట్రైలర్ లోని నెక్స్ట్ షాట్ లో ఇక్కడ ఈ కత్ ని రిలీజ్ చేసింది వరానే. నువ్వెలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ హ్యాండ్ కి ఉన్న థ్రెడ్స్ ని బట్టి నేనైతే చెప్తున్నా. అండ్ ఇక్కడ ఈ కత్తిని పట్టుకున్న హ్యాండ్ కి ఉన్న థ్రెడ్సే ఇక్కడ వరకి కూడా ఉన్నాయి. ట్రైలర్ లో వర బ్యాటిల్ ఫీల్డ్ లో భయపడుతూనే అటాక్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఇమేజ్ ని చూస్తే వర కళ్ళలో భయం అయితే కనిపిస్తుంది. మేబీ వర కావాలనే అలా అటాక్ చేస్తున్నాడా లేకపోతే బై మిస్టేక్ లా అలా అవుతుందా అనేది మూవీలోనే చూడాలి. మూవీలో టోటల్ గా 2 గ్యాంగ్స్ ఉన్నాయి. ఒకటి ఈబ్రో గ్యాంగ్ అయితే ఇంకోటి మన దేవరా ఇంకా బైరా గ్యాంగ్. అండ్ ట్రైలర్ లో ఇక్కడ అందరూ కూడా గన్స్ ని టువర్డ్స్ వాటర్ ఏం చేస్తున్నారు. అయితే వాళ్ళు వరాని షార్క్ తో ఉన్న టైంలో అటాక్ చేస్తుంటారు, ఆర్ఎల్స్ ఈ షాట్ అయినా అవ్వాలి. అండ్ లాస్ట్ 30 seconds లో ఒక బీచ్ మీద ప్లే అయింది. ఆ టైంలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్ గానే అయితే ఉంది. అండ్ ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఏ షర్ట్ అయితే ఉందో అండ్ ఇక్కడ ఈ షాట్ లో కూడా ఇదే షర్ట్ ఉంది. మేబీ అక్కడ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్న టైంలో దేవర మీదకి అటాక్ జరిగి ఉంటుంది. ఫస్ట్ ట్రైలర్ లో దేవర ఎక్కడైతే ఉన్నాడో సేమ్ అదే కొండ పైన వర కూడా ఉన్నాడు. మేబీ ఈ ప్లేస్ లో వర దేవని గుర్తు చేసుకొని ఉంటాడేమో. ట్రైలర్ లోని లాస్ట్ షాట్ లో పెద్ద ఎన్టీఆర్ ఇంకా చిన్న ఎన్టీఆర్ ఇద్దరు కలిసిపోయారు. మేబీ జనాలంతా దేవర చనిపోయాడు అనుకుంటారు, బట్ హీ లివ్స్ ఇన్ వాటర్ అనుకుంటా. అండ్ దేవర చంపిన వాళ్ళందరినీ అండర్ ది వాటర్ లోనే కప్పెట్టాడు. మేబీ వాళ్ళు ఆ ఊరిని అటాక్ చేయడానికి వస్తున్న విలన్స్ ఏమో. ఇవి నేను అబ్జర్వ్ చేసిన చిన్న మైక్రో డీటెయిల్స్. అండ్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.